హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెప్పర్ గార్లిక్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ ఫ్రైని మనం చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే రోట్లో దంచుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ను కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్స్ను ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కలిపిన ఎగ్ వేసుకొని 1 నిమిషం పాటు అలానే ఉంచాలి. 1 నిమిషం తర్వాత ఎగ్ ఈ విధంగా మనకి ఆమ్లెట్ లాగా కొద్దిగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్ను కలుపుతూ పొరుటెలా చేసుకోవాలి. ఎగ్ను ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడి వేసుకొని మసాలా అంతా ఎగ్గుకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఎగ్గుకు బాగా పట్టిన తర్వాత అందులో అర టీ స్పూన్ కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. 1/2 నిమిషం తర్వాత ఎగ్ ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ గార్లిక్ ఎగ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.